సిద్ధపాటుకు, ఆ పరిశుద్ధతగా ఉండాలి అని అంటే ఏమి చెయ్యాలో కూడా ప్రభువు చెప్పాడు. అది కూడా మనం చూద్దాం రండి. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. ఆ గొప్ప రాజాదిరాజైన దేవుని ఇంటిలో, ఆ గొప్ప ఇంటిలో ఎన్నో పాత్రలు ఉన్నాయట. ఏమేం పాత్రలు? వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయట, కర్రవి కూడా ఉన్నాయట. కర్రవి, ఇంకా మట్టివి కూడా ఉన్నవి. ఇందులో కొన్నేమో ఘనతకు, కొన్నేమో ఘనహీనతకు. బంగారు పాత్రను బాత్రూంలో ఎవడైనా పెడతాడా? ఏం పెడతారు మరి? బాత్రూంలో పెట్టేది ఏం పెడతారు? మామూలుగా కడుక్కోవడానికి ఏదో సింపుల్, అది సింపుల్గా. విలువైన దాన్ని విలువైన స్థానంలోనే ఉంచుతారు. విలువ లేని దాన్ని చెప్పండి మీరే, విలువలేని స్థానంలోనే ఉంచుతారు. నీ విలువ దేన్ని బట్టి వస్తుందో తెలుసా? నీ కులాన్ని బట్టి కాదు, నీకున్న డబ్బును బట్టి కాదు, నీకున్న పేరును బట్టి కాదు. నీ ఘనత, నీ విలువ దేన్ని బట్టి వస్తుంది అని అంటే నీ ప్రత్యేకత, నీ పరిశుద్ధత, నీ గుణము. నీ కులము కంటే నీ గుణము నీకు పేరు తెచ్చేది. ఎవరు బంగారు పాత్రో, ఎవరు వెండి పాత్రో నాకు తెలుసు. ఏ పాత్రను ఎక్కడ పెట్టాలో నేను అక్కడ పెడతాను. కానీ బ్రదర్, నేను వెండి పాత్రగా ఉండాలనుకుంటున్నాను, నేను బంగారు పాత్రగా ఉండాలనుకుంటున్నాను, ఎలా సాధ్యమన్నా అని నువ్వు అడిగితే నేను చెప్తా. అక్కడే ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, కర్రవి ఉన్నవి, మట్టివి ఉన్నవి. కర్రవిగా మట్టివిగా ఉండకుండా నీవు దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి అని అంటే రండి, తన్ను తాను పవిత్రపరచుకోవాలి. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడవడి, నిన్ను నీవు లోకంలో లోక సంబంధమైన వాటితో నువ్వు చేరొద్దు. అపవిత్రపరిచే వాటితో నువ్వు కలిసి ఉండొద్దు. అపవిత్రమైన వాటిలో నుండి నీవు ప్రత్యేకించుకొని నిన్ను నీవు పవిత్రపరుచుకుంటే యజమానుడు నిన్ను వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటావు. దేవుని ఇంటిలో నువ్వు ఏ పాత్రవు? వెండి పాత్రవా? బంగారు పాత్రవా? కర్రవా? మట్టివా? నీ విలువ నీ పరిశుద్ధతను బట్టే ఆధారపడి ఉన్నదని